అవునా కదా? ప్రతి చిన్న విషయంలో ఉదయం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు మనం కలిసే చాలా మంది మనుషుల విషయంలో మనం ఒక్కొక్క మనిషి విషయంలో ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటాం. అవునా కదా? కొంతమందిని నమ్ముతాం, కొంతమందినేమో వీడు మోసగాడని ముద్ర వేయించుకుంటాం, కొంతమందినేమో వీడిని అసలు లెక్కే చేయకూడదు అనుకుంటాం, కొంతమందిని అసహించుకుంటాం, కొంతమంది పట్ల కోపాన్ని కలిగి ఉంటాం, కొంతమంది పట్ల ప్రేమను కలిగి ఉంటాం. ఇలా మనం ఉదయం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు మనం చూసే ప్రతి మనుషుల మీద ఒక్కొక్క అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. అవునా కదా? ఈ అభిప్రాయాలను ఎక్కడ స్టోర్ అవుతాయి? నీ హృదయంలోనే స్టోర్ అవుతాయి. నమ్మే వాళ్ళని నమ్ముతావు, నమ్మని వాళ్ళని నమ్మవు. ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తావు, కోప్పడే వాళ్ళని కోప్పడుతూ ఉంటావు. మరి దేవుడు అంటున్నాడు, నీ హృదయము సంకుచితమై ఉండకుండా విశాలంగా ఉండాలని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు, ఇదిగో నా శాంతినే మీకు ఇస్తున్నాను, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు, కానీ నా శాంతి సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీకు ఇస్తాను, ఆయన సర్వసత్యంలోని మిమ్మల్ని నడిపిస్తాడు, నేను చెప్పిన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని సత్యంలోని నడిపిస్తాడు, మీరు సత్యంలోనికి వెళ్ళినప్పుడు మీరు స్వతంత్రులు అవుతారని మంచి మంచి వాగ్దానాలు ఆయన ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతకీ మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండకూడదు అనే విషయాలు మనం చూడాలంటే, అసలు హృదయాలు ఎన్ని రకాలనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం నుంచి మొదలు పెడతాను. దేవుడు ఆదాముకి మంచి హృదయాన్ని ఇచ్చాడు, జ్ఞానం కలిగిన హృదయాన్ని ఇచ్చాడు, అన్నిటినీ వివేచించే హృదయాన్ని ఇచ్చాడు. ఆదాము తర్వాత కొంతమంది కొండలు చేసుకున్నారు, వాయిద్యాలు చేశారు, పనిముట్లు చేశారు. వాళ్ళందరూ ఎలా చేయగలిగారు? వాళ్ళకి జ్ఞానము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు దేవుడు. ఆ సామాన్లన్నీ వాళ్ళు తయారు చేసుకుని, ఇటుకలు తయారు చేశారు, ఇల్లులు కట్టారు, రకరకాలుగా. వాళ్ళు ఎలా చేయగలిగారు ఆ పనులు? ఆది మానవుడు రాళ్ళు పట్టుకొని నిప్పు పుట్టించాడని మనం చదివాం. తర్వాత మంట ఎలా వాళ్ళు సింపుల్ గా వేయగలిగారు, చక్రాన్ని ఎలా కనిపెట్టగలిగారు, తర్వాత బండ్లు ఎలా చేయగలిగారు, పనిముట్లు ఎలా చేయగలిగారు, వండడం ఎలా నేర్చుకున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుడు తర్వాత జనరేషన్కి ఏం చేశాడు? జ్ఞానం ఇచ్చుకుంటూ వచ్చాడు. కొంతమందికి జ్ఞానము కలిగినటువంటి హృదయం ఉంటుంది, కొంతమందికి జ్ఞానము లేని హృదయం ఉంటుంది. మనలో కూడా చాలా మంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. లోకంలో ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత నిర్గమాకాండం దగ్గరికి మనం వచ్చినట్లయితే, దేవుడు ఎంత చెప్పు, ఆ ఫరో రాజు హృదయం ఏమైంది? కఠినమైంది. ఎన్నిసార్లైనా మోషే రావడం, ఇదిగో దేవుడు ప్రజలను పంపించమన్నాడే, అవతల వారా నేను పంపిస్తున్నా. 10 సార్లు కూడా ఫరో హృదయం ఏమైపోయిందంట? కఠినమైపోయింది. మనలో పైకి చాలా బాగా కనిపిస్తారు, కానీ హృదయాన్ని కఠినం చేసేసుకుంటాను. ఎలాగో తెలుసా? వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వెళ్ళాడు. వీళ్ళతో నేను మాట్లాడను. వాడంతా ఆఫ్టర్ ఆల్ వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళు ఇళ్ళకెళ్ళరు. వాడు బ్రతికెంత, నా బ్రతికెంత, స్టేటస్ లెవెల్ కఠినం చేసేసుకుంటారు. కొంతమందితో మాట్లాడాలంటే, కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే కఠినమైనటువంటి హృదయాలు, కఠినమైన నిర్ణయాలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ హృదయం విశాలంగా ఉండాలి, ఎలాంటి కఠిన నిర్ణయాలు అందులో ఉండకూడదు. నీ హృదయంలో ప్రతి ఒక్కరిని సహోదరు ప్రేమతో ప్రేమించుతుంది. వాడు ఒకవేళ నిన్ను చేర్చుకోకపోతే, వాడు ఒకవేళ నీతో మాట్లాడకపోతే ఆ తప్పు ఎవరిదే? వాడిదే కదా, నీది కాదు కదా. నీ దగ్గర మాత్రం నువ్వు తప్పు లేకుండా విశాల హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. జ్ఞాన హృదయం కలిగారు కొంతమంది కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు, కొంతమంది ప్రేరేపించబడే హృదయాలను కలిగి ఉన్నారు. దేవుడు ఒకవేళ కొంతమందిని వాడుకొని ప్రేరేపిస్తే వాళ్ళు దేవుడి పని చేశారు, ప్రేరేపించబడే హృదయం. కొంతమందికి వివేకము కలిగిన హృదయాన్ని దేవుడు ఇచ్చాడు, ఏం జరగబోతుందో ముందుగానే వివేచించగలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. తర్వాత ద్వితీయోపదేశకాండానికి వచ్చినట్లయితే అక్కడ అంటాడు, ఆయన ఆజ్ఞలు తెలియపరుస్తూ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని నీవు ప్రేమించాలి. పూర్ణమైనటువంటి హృదయం, కంప్లీట్నెస్. మన హృదయం అనేది కంప్లీట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇన్కంప్లీట్ గా ఉండకూడదు. ఇప్పుడు టీచర్ మనకు హోంవర్క్ ఇచ్చినప్పుడు 2 పేజీలు హోంవర్క్ చేయమన్నప్పుడు నువ్వు మొదలు పెట్టి పేజీ సగం రాసి రేపు పొద్దున పట్టుకెళ్ళిస్తే అది హోంవర్క్ కంప్లీట్ చేసినట్ట, ఇన్కంప్లీట్ గా ఉన్నట్ట? మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మన జీవితంలో, మన హృదయంలో దేవుడు తన యొక్క ఆజ్ఞలను ఉంచి, నువ్వు ఇది చేయి, ఇది చేయకూడదు అని మనకు కొన్ని హోంవర్క్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చెయ్యమన్న వాటిని చెయ్యాలి, చెయ్యొద్దన్న వాటిని మానేయాలి. మనం ఏం చేస్తాం?
చర్చిలో ఉన్నంతసేపు, దేవుని వాక్యం వింటున్నంతసేపు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని అనుకుంటాం. ఇంటికి వెళ్ళగానే దానికి వ్యతిరేకంగా చేస్తాం. మనం ఏ హోంవర్క్ కంప్లీట్ చేయం. హల్లెలూయా. సో మన హృదయం కంప్లీట్ గా లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, తనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను పూర్ణ హృదయంతో ఆరాధించే వాళ్ళే ఆయనకు కావాలని కోరుతున్నాడు. సో జ్ఞాన హృదయము, కఠిన హృదయము, ప్రేరేపించబడే హృదయము, వివేకమైనటువంటి హృదయము, పూర్ణ హృదయము. తర్వాత మాయలలో చిక్కుకునే హృదయాలు కొన్ని ఉన్నాయి. సాతాను సంత్రాలలో చిక్కుకునే హృదయాలు. ఎవరు ఏం చెప్తే అది చేయడం, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేయడమే. ఎవరు పెద్ద ఉన్నాడు, ఎవరు శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు ఉన్నాడు, ఎవడు తూర్పు దిక్కు, పడమర దిక్కు, మంచి రోజులు, తిథులు చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచనలు చెప్పించుకోవడం, సోది చెప్పించుకోవడం అంటారు దాన్ని. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీ దేశంలో సోది చెప్పేవాళ్ళు, కర్ణ పిశాచం చూసే వాళ్ళని మీరు బ్రతకనివ్వకూడదు, నిశ్చయముగా వాళ్ళు చంపేయాలి. అవునా కదా? ఖచ్చితంగా ప్రతి జనాంగంలో ఈ సోది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు మంచిది కాదురా, ఈ రోజే చేయాలి, రాత్రి 4 గంటలకి చేయాలి. ఇలాంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది? చంపేయమంటుంది. సౌలు రాజు ఒకసారి ఇలాగే యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. పలానా ఫిలిస్తీయుల మీదకి నేను యుద్ధానికి వెళ్ళాలి, వాళ్ళు దేశం చుట్టూ పొంచి ఉన్నారు, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఈ యుద్ధానికి వెళ్తే నాకు జయం వస్తుందా అపజయం వస్తుందా దేవుణ్ణి అడిగి ప్రార్థన చేయాలని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. ఈయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటే ప్రవక్త దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు. ఆ ప్రవక్త పేరు ఏంటంటే సమూయేలు ప్రవక్త. కానీ ఆయన అప్పటికి చచ్చిపోయాడు. సమూయేలు ప్రవక్త చచ్చిపోయాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, సౌలు రాజు అనే అతను దెయ్యాలను బయటికి తీసుకొచ్చే ఒక కర్ర పిశాచం చెప్పించుకునే వాడి దగ్గరికి మారు వేసుకుని వెళ్ళి ఆ సమూయేలు ఆత్మని నరకంలో నుంచి, అదే పాతాళ లోకం నుంచి బయటికి రప్పించి ఆ యొక్క ఆత్మతో మాట్లాడడానికి ఈమెని ఎంగేజ్ చేసుకున్నాడు. ఆ సమూయేలు ఆత్మ ఆమె రప్పిస్తే బయటకు వచ్చింది. ఆమె రప్పిస్తే రాలేదులే, అది దేవుని శబ్దం. వీడు ఎందుకు ఇలాంటి పొరపాటు పని చేస్తున్నాడు, నా మాట వినకుండా ఎందుకు ఇలా కర్ణ పిశాచం చెప్పే వాళ్ళని వాళ్ళ జోలి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. సరే, ఇతనికి సమాధానం చెప్పిద్దామని సమూయేలు ఆత్మను బయటికి రప్పించేలా చేసి, నువ్వు యుద్ధానికి వెళ్తే నీ రాజ్యం నాశనం అయిపోతుంది, నీకు ఓటమి తప్పదని చెప్పి సమూయేలుతో చెప్పించాడు. అయినా ఈయనేం ఊరుకోలేదు. మళ్ళా యుద్ధానికి వెళ్ళి చాలా మంది నశించిపోయారు. ఆ యుద్ధంలోనే సౌలు, యోనాతాను కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయిన వారి యొక్క ఆత్మలు తిరిగి బయటికి వస్తాయా అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. మన ఉండిలో అయితే దీన్ని చాలా బలంగా నమ్ముతారు. పలానోడు చచ్చిపోయి ఇదిగో తిరుగుతున్నాడు, పలానా ఆమె చచ్చిపోయింది పైకి వెళ్ళదు, ఇంకా ఇక ఆ ఇంట్లో ఉంది, ఆ పుట్టగడ్లో దూరింది, అదిగో ఆళ్ళలోకి వచ్చింది, నీళ్ళలోకి వచ్చింది. నిజంగానే నమ్ముతారు. అవునా కదా? కొంతమంది బాగా బైబిల్ చదువుకున్న వాళ్ళు కూడా ఇదిగో సమూయేలు ఆత్మని నరకంలో నుంచి ఈ చేతబడి చేసే ఆమె బయటికి రప్పించింది కాబట్టి ఈ రోజుల్లో కూడా చనిపోయిన వాళ్ళ ఆత్మలు బయటకు వస్తాయి, మాట్లాడతాయి, వాళ్ళకి కావాల్సినవి చేస్తాయని చెప్పేసి కొంతమంది ఈ వాక్యాన్ని చూపించి మనుషులు భయపడతారు. ఇదిగో ఆమె చచ్చిపోయింది కదా, మీరు ప్రార్థన పెట్టించుకోవాలి, మీరు కూడికలు పెట్టించుకోవాలి, మీరు అమావాస్య రోజున ప్రార్థన పెట్టించుకోకపోతే ఆత్మ కిందే తిరుగుతుంది అని చెప్పి పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అమావాస్య ప్రార్థన పెట్టేవారు. క్రొత్త నిబంధన ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా మన్ను అనేది తిరిగి మన్నుకి చేరుతుంది. ఒకవేళ అతనిలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంటే గనక ఆత్మ ఎక్కడికి చేరుతుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ అతని యొక్క ఆత్మ గనక దేవుడు పెట్టింది కాకపోతే అతను ఎక్కడికి వెళ్తాడు? ఒక విషయం చెప్పండి, పుట్టిన ప్రతి ఒక్కరికి ఆత్మ ఎవరిస్తారు? మరి ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఆత్మ ఉంటది కదా. దేవుడు పెట్టని ఆత్మ అంటే సాతాను గడి పెట్టే ఆత్మలు కొన్ని ఉన్నాయా? సమాధానం క్లియర్గా ఉండాలి. చెప్పండి, దేవుడు ఆత్మను పెడుతున్నాడా, సాతాను గడి కూడా ఆత్మను పెడుతున్నాడా? దేవుడు ఒక్కడే ప్రతి ఒక్కరికి జీవాత్మను ఓదగా మనం తల్లి గర్భంలో ఆయన నిర్మించి మనం బయటికి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఒక వాక్యం కొట్టివేయనది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. నీకు కుమారుడు పుట్టాడంటే ఆడిలోని ప్రాణం వచ్చిందండి, ఎవరిచ్చారు? ఒకవేళ వాడు చనిపోతే ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? దేవుని దగ్గరికే వెళ్ళాలి. మరి పలానోడు చచ్చిపోయి తిరుగుతున్నాడు రా, నాకు కనిపించాడు రా అంటే
వాడు ఆత్మ కింద తిరగడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడంటారా? మీరు సినిమాలు చూసి బాగా పాడైపోయారు. అవన్నీ ఫేక్. కొన్ని కోట్ల దేవదూతల యొక్క సమూహాన్ని ఎవరు? లూసిఫర్ దేవుని యొక్క సైన్యంతో పోరాడినప్పుడు ఆ దేవదూతలన్నీ కూడా భూమి మీద పడివేయబడ్డాయి. వాటన్నిటి యొక్క ఆ దురాత్మల సమూహానికి అధిపతిగా సాతాను భూమి మీద ఉన్నాడు. ఇప్పటికీ కూడా సాతాను భూమి మీద ఉన్నాడు. సో కొన్ని కోట్ల ఆత్మలు వాడి చేతుల్లో ఉన్నాయి. వాడు ఎవరైతే బలహీనమైనటువంటి హృదయం కలిగిన వారు ఉంటారో వాళ్ళలోనికి ఆత్మలను పంపిస్తాడు. మనలో ప్రతి ఒక్కరము ఏమేమి చేస్తున్నామో దేవునికి ఎలా తెలుసు, సాతానుకు కూడా తెలుసు. కాబట్టి చనిపోయిన వాళ్ళ యొక్క అటువంటి ఆత్మను మనలోనికి వచ్చినట్లుగా వాడు మనం మైమరిపింప చేయగలుగుతాడు. కానీ వాడిలో ఉండేది చనిపోయిన ఆత్మ కాదు, దురాత్మ. మనము అపోహపడతాం. ఇదిగో మా మామ అంట పరలోక రాజ్యంలో మొక్కలకి నీళ్ళేస్తుందంట, మా తాత ఏమో అక్కడ గట్టిగా వస్తున్నాడంట, వాళ్ళిద్దరు బాగానే ఉన్నాడంట. ఎవరు చెప్పారు ఈ విషయం? ఇక ఆవిడ వచ్చింది, మా పిన్నిలోనికి వచ్చింది, చేపల కూర పెట్టాం, తినేసి వెళ్ళింది. ఆయన వాక్యం ఏం చెప్తుందండి? పరలోకంలో దాహమైనను ఆకలైనను ఉండదు. మరి ఈవిడేంటి చేపల కూర వస్తుంది? మనకు అస్సలు డౌట్ రాదు. అమ్మో మా అమ్మ వచ్చింది చచ్చిపోయి 8 సంవత్సరాలకి ఆత్మ కింద, చేపల కూర తింటావా అమ్మా, మాంసం రప్పించమంటావా? ఎంత పిచ్చోళ్ళు కాకపోతే చనిపోయిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందనే వాక్యం మీరు నిజంగా స్ట్రాంగ్ గా నమ్మితే మీరు వీటన్నిటిని కొట్టుపడేస్తారు. అలాగని కొంతమందిలోనికి చేతబడి చేసినప్పుడు దెయ్యాలు రావట్లేదా, మాట్లాడట్లేదా? మాట్లాడతాయి. దెయ్యాలు వస్తాయి, దెయ్యాలు వణుకు. పలానోడు చచ్చిపోయి దెయ్యంలో తిరుగుతున్నాడు కాదు. పలానోడు చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని భయపెట్టడానికి ఆత్మ అక్కడ తిరుగుతుంది, దురాత్మ తప్ప చచ్చిపోయినోడు కాదు. హల్లెలూయా. సరే, మనం టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మన హృదయం అనేది బలహీనమైనదిగా ఉండకూడదు, మాయలలో చిక్కుకుపోయేదిగా ఉండకూడదు. పలానా రోజు ఆ పని చేయకపోతే మంచిది కాదు. పలానా చోట నల్ల పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే ఎదుగో మొగుడు చనిపోయిన ఆమె ఎదురొచ్చింది, ఇది జరిగింది అది జరిగింది, ఏవి కూడా బలహీనపరిచే హృదయం నీలో ఉండకుండా నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మూల పాఠాల విషయంలో మీరు ఇంకా చచ్చిపోకపోతే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. క్లియర్ కట్ గా చెప్తున్నారు. దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిది అని నమ్మితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. తర్వాత దేవుని యందు సంతోషించే హృదయం కూడా మనం చూస్తాం. అన్న గురించి మాట్లాడుతూ 1 సమూయేలు గ్రంథంలో ఆమె ఏం చేసిందో తెలుసా? కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆమె సంతోష హృదయంతో దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా ఆ బాలుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చింది. మనలో ఎంతమంది సంతోషించే హృదయాన్ని కలిగి ఉన్నారు? అర్థమవుతుందమ్మా? మళ్ళా చెప్తున్నాను. జ్ఞాన హృదయము, కఠిన హృదయము, తర్వాత వివేకము కలిగిన హృదయము, తర్వాత మాయల్లో చిక్కుబడినటువంటి హృదయము, పూర్ణ హృదయము, తర్వాత దేవుని యందు సంతోషించే హృదయం, తర్వాత బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఒక ఆయనకి ఇచ్చాడంట. ఆయన అంట దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకేం వద్దు జ్ఞానమి అని అడిగాడంట. అప్పుడు బుద్ధి వివేకము కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడంట. దాంతో పాటు అన్నాడంట, నువ్వు నన్ను ఇదొక్కటే అడిగావు, కానీ నేను నీకు దీంతో పాటు ఐశ్వర్యము, ఘనత, మహిమ, ప్రభావములు, ప్రపంచంలోని నెంబర్ 1 చక్రవర్తిగా నేను చేస్తాను అన్నాడు. దేవుడు చేశాడా లేదా? బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇస్తే, ఆ సొలొమోను చచ్చిపోయేటప్పుడు మళ్ళీ ఇంకొక మాట ఉంటుంది. సొలొమోను యొక్క భార్యలు సొలొమోను యొక్క హృదయాన్ని త్రిప్పివేసిరి. అతడు చనిపోయేటప్పుడు యథార్థ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు. ఏమైపోయింది? ఎక్కువ మంది పిల్లలను చేసుకోవడం వల్ల ఏమైపోయిందంట? సొలొమోను హృదయం ఏమైపోయింది? ఇందాక ఏమైనా బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ హృదయాన్ని ఈ భార్యలు ఏం చేశారు? తిప్పివేశారు. కొంతమంది భార్యలు భర్త యొక్క హృదయాన్ని భలే తిప్పుతారులే, చక్కెర తిప్పినట్టు. ఆమె ఏం చెప్తే అది చేయాల్సిందే, అది చక్కెర తిప్పినట్టు తిరగాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి హృదయాన్ని కలిగి ఉండడం కూడా తప్పే. భార్యకు భర్తకు దేవుడు 2 మాటలు చెప్పాడు. ప్రతి పెళ్లిలో ఈ 2 మాటలు చెప్తారు. ఏంటో తెలుసా? భర్తలారా మీ భార్యలను చెప్పాలి.
భర్తలారా మీ భార్యలకు లోబడి ఉండాలంట. ఇది ఎక్కడదమ్మా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడే. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలా? లవ్ యువర్ వైఫ్స్. తర్వాత భార్యలారా మీ భర్తలను ఏమన్నా ప్రేమించమని చెప్పలేదు మరి. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత భార్యాభర్త ఇద్దరి నుంచి సంబంధం ఎలాగుంటదంటే, ఈయన తన కుటుంబ బాధ్యతలను బట్టి కొంచెం బిజీగా బయట తిరుగుతూ ఉంటాడు. ఈవిడేమో ఇంట్లోనే ఉండి తన భర్త గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈవిడ భర్త అంటే చాలా ప్రేమ ఈమెకి. నిజంగానే ప్రతి భార్య తన భర్తను చాలా ప్రేమిస్తారు. ఎంతలా ప్రేమిస్తారు? నేను బయట తిరిగి వస్తాడు, ఎక్కడికి వెళ్తాడో, ఎవరితో మాట్లాడుతున్నాడు, చాలా అనుమానాలు ఉంటాయి ఆవిడకి. ఎందుకంటే ప్రేమ. ఆ ప్రేమను బట్టి తర్వాత బలహీనమైన ఘట్టం కాబట్టి, ఎంతసేపు అయిందే, ఏం చేసావు ఇప్పుడు దాకా, కనీసం ఫోన్ కూడా చేయలేదు, ఇంక ఇలా చాలా వస్తాయి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, భార్యల విషయంలో ప్రేమ గురించి చెప్పలేదు. ఈ భర్తలు ఏం చేస్తారు? ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే భార్యను మర్చిపోతారు. భార్యను మర్చిపోయి బయట ఉన్న పనులన్నింటిలో బిజీ అయిపోతారు. అవునా కదా? సో కొంచెం భార్య పట్ల ప్రేమ తగ్గుద్ది, కుటుంబ బాధ్యతల పట్ల బాధ్యత ఎక్కువ అవుతుంది భర్తలకి. అందరిని బట్టి కొంచెం ప్రేమను చూపించలేకపోతారు. సాయంత్రం పూట మాత్రమే చూపిస్తారు ఇంటి నుంచి బయటకు వచ్చాక. మళ్ళీ పొద్దున్న మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ మర్చిపోతారు భార్యను. అందుకని దేవుడు గుర్తు చేసి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని క్లియర్ గా చెప్పాడు. ఓకేనా? ఎందుకంటే పాపం భర్త ఇంటికి రాగానే భార్య చెప్పి ప్రతి మాట వింటాడు. ఏమండి ఆ నీళ్ళు అందుకోండి, కొంచెం కూరగాయలు కోండి, కూర తీసుకురండి, ఏం చెప్పినా చేస్తాడు, విధేయత చూపిస్తాడు భర్త. ఇక్కడ భార్యలు మాత్రం విధేయత చూపించట్లేదు. కాబట్టి ఏమన్నాడైనా? లోబడండి. ఈ రెండే ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లం లేవు. భార్యలు భర్తలకు లోబడి ఉండాలి, భర్తలేమో భార్యలను ప్రేమించాలి. ఈ రెండే ఆయన తెలియపరిచాడు. మిగతా ప్రాబ్లమ్స్ అని ఈ రెండిట్లోనూ కొట్టుకుపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సొలొమోను భార్యలు ఏం చేశారు తెలుసా? ఆయన యొక్క హృదయాన్ని పూర్తిగా తిప్పివేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తూ గడ్డి పువ్వు గురించి చెప్పాడు. ఆయన గడ్డి పువ్వు గురించి, ఇదిగో ఈ గడ్డి పువ్వు ఉదయాన్నే వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. కానీ ఈ గడ్డి పువ్వు జీవితం అంతా ఒక్కరోజే. పొద్దున్నే ఎంతో సౌందర్యంగా వికసిస్తూ, గుబాలిస్తూ, పరిమళాలతో వెదజల్లుతూ ఎంతో అందంగా కనిపించే పువ్వు సాయంత్రానికి ఉండదు, వాలిపోతుంది. దానికి అంత అందాన్ని ఇచ్చాడు దేవుడు ఆ పువ్వుకి. అవునా? ఒక పాట పడతాం మనం, పువ్వుకి ఎంత పరిమళం అని కదా. ఒక్కరోజే దాని ఆయుష్కాలం. కానీ అలాంటి పువ్వులతో కూడా అలంకరింపబడలేదు సొలొమోను అని అక్కడ ఉంది. ఆయన చనిపోయేటప్పుడు అతని దుస్థితి దారుణంగా ఉంది. బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయాన్ని కలిగిన సొలొమోను యొక్క హృదయాన్ని తన భార్యలు ఏం చేశారు? తిప్పివేశారు. అందుకే దేవుని వాక్యము బహుభార్యత్వాన్ని ఖండిస్తుంది, అన్యులను పెళ్లి చేసుకోవడానికి కూడా ఖండిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళనే మన సొంత కుటుంబాల్లో, మన యొక్క జనాంగంలోనే సంబంధాలు తీసుకోమని చెప్పింది. అందుకని అవునా కదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు విషయాల్లో మనం చూసాం. ఆ కనానీయులు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కాదు. ఎంత కష్టమైన, ఎంత దూరమైనా తన కుటుంబంలోనే, తన జనాంగంలోనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళనే వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. ఆ జనాంగము విస్తరించింది, దేవుని యందు అభివృద్ధి పొందింది. దేవునికి స్తోత్రం. మనలో ఏం చేస్తారు? కాలేజీ చదువులకి, ఆ చదువులు, ఇక్కడికి అని చెప్పి ఎవరెవరో తీసుకొస్తారు. అవన్నీ దేవుని చిత్తాలు కాదు. అన్యులతో వివాహాలు చేసుకోవడం, అన్యులతో కదా సంబంధాన్ని కలిగి ఉండడం, అది దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. తర్వాత యథార్థ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. 1 రాజులు 15:3 యథార్థ హృదయం అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? ఎవరు గుర్తు రావాలి? యథార్థ హృదయం అన్నా, శుద్ధ హృదయం అన్న ఎవరు గుర్తుకు రావాలి? దావీదు గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం. తర్వాత యథార్థ హృదయం అంటే హిజ్కియా గుర్తుకు రావాలి. అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థ హృదయంతో ఎలా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆ కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్యం తిరిగిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నాలో ఉన్న పాపాన్ని కడిగివేయను ఆయన, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభా, శుద్ధ హృదయం నాలో కలిగించిన ఆయనను ప్రార్థన చేశాడు. ఎవరు? దావీదు. దావీదు పాపాన్ని కూడా దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్రం.
యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి, శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉండాలి, తర్వాత నిర్దోషమైన హృదయాన్ని కలిగి ఉండాలి. మన మనసులో ఎలాంటి పాప భయం ఉండకూడదు. ఎలాంటి తప్పు చేసామనేటువంటి ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలు కానీ లేకపోతే భయంతో ఉన్నటువంటి ఆలోచనలు మనతో ఉండకూడదంటే మనం ఏం చేయకూడదు? పాపాలు దోషాలు చేయకుండా నిర్దోషమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. విరిగిన హృదయం అంటే హృదయాన్ని తీసి ఎరగొట్టడం కాదు. విరిగిన హృదయం అంటే కొన్ని సందర్భాలలో నుంచి మన హృదయం నలగగొట్టబడి కొన్ని అనుభవాలు నేర్చుకుంటాం. అవునా కదా? ప్రతి ఒక్కరం కూడా నమ్మకూడని వ్యక్తులు నమ్ముతాం, మోసపోతాం. అవునా? కొంతమంది యొక్క సహాయాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు సహాయం చేస్తారని మోసం చేస్తారు. అలా మన హృదయం చాలా బాధపరచబడుతుంది, నలగొట్టబడుతుంది, విరగొట్టబడుతుంది. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మనల్ని ఆ విధంగా చేసిన వాడిని మనం ఏం చేయాలా? దూరం పెట్టి వాళ్ళ నుంచి మనం ఒక అనుభవం నేర్చుకున్నాం కాబట్టి మళ్ళా వాళ్ళ దగ్గర మళ్ళా తిరిగి మనము వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దూరం పట్టాలి. విరిగినటువంటి నలిగినటువంటి అనుభవం కలిగినటువంటి హృదయం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకున్న తర్వాత మళ్ళా తిరిగి ఆ తప్పులోనికి వెళ్లకుండా ఉండడమే విరిగి నలిగినటువంటి హృదయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత బుద్ధి లేని హృదయం. జార స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక కుర్రోడు తిరుగుతూ ఉంటాడు కదా, బుద్ధి లేనివాడు. తర్వాత దేవుడు లేడు అని చెప్పేవాడిని కూడా ఏమంటుంది దేవుని వాక్యం? బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. హల్లెలూయా. ఎవడైతే దేవుడు లేడు, ఇదంతా సైన్సే. నేను నిన్న ఒక పేపర్లో చదివాను, మానవుడు కోతి నుంచి పుట్టలేదంట. ప్రపంచమంతా ఎవల్యూషన్ థియరీ మీదనే నమ్ముతుంది. ఇప్పటికి కూడా ఏ డిస్కవరీ ఛానల్ ఓపెన్ చేసినా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఓపెన్ చేసినా కోతి నుంచే మనిషి వచ్చాడనో వీడియోలు చేస్తూ ఉంటారు. కోతి బ్రెయిన్ లో ఉన్నటువంటి సెల్స్, హ్యూమన్ బ్రెయిన్ లో ఉన్నటువంటి సెల్స్, వాటి యొక్క ఫార్ములాస్ కానీ ఒకటి నిర్మాణాలు కానీ మ్యాచ్ అవ్వట్లేదంట. అసలు కోతే, మనిషి అనంట. మరి డార్విన్ ఎంత మోసం చేశాడు ప్రపంచాన్ని? కోతి నుంచి మనిషి పుట్టాడని చెప్పి బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఆదాము నుంచి మాత్రమే మనిషి పుట్టాడు. ఆదాము నుంచే మనందరం వచ్చాము. మనం ఇలాగే ఉంటాం. కానీ ఈ డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పింది? భూమి పుట్టింది, నీళ్ళలో చేపలు పుట్టాయి, చేపలు అలాగలగా భూమి మీదకి వచ్చినాయి అంట, కోతులేని అంట. మళ్ళీ సునామీ వచ్చిందంట, ఈ కోతులన్నీ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మెరమైన్స్ అయినాయి అంట. మళ్ళీ ఈ మెరమైన్స్ అయిన కోతులన్నీ మళ్ళీ భూమి మీదకి వచ్చి మనుషులైనాయి అంట. ఏయో కథలు చెప్పారు. అన్ని అబద్ధాలు. వాటి బ్రెయిన్ సెల్స్, హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్పింది? ఒకరి నుండే సమస్త జాతులు వచ్చాయని చెప్పింది బైబిల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు అనుకునేవారంట భూమి ఇలా చూస్తుంటే ఫ్లాట్ గా ఉంది కదా, సమానంగా ఉందా? రౌండ్ గా కనిపిస్తుంది మనకి, సమానంగా కనిపిస్తుంది. కాబట్టి భూమి అనేది ఒక బిస్కెట్ లాగా, చెక్క పరుపు లాగా ఉండేది అని అనుకున్నారు. హల్లెలూయా. కానీ భూమి గుండ్రంగా ఉందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు అనుకున్నారంట ఒక పంది దాని కొమ్ముల మీద భూమిని పట్టుకొని తిప్పుతుంది అనుకున్నారు. వారాహి అనేది వస్తుంది కదా, ఒక పంది భూమిని నిలబెడుతుంది. ఆ వారాహి అనేవాడు అంట భూమిని నిలబెడతా ఉన్నాడంట. సముద్రం నుంచి బయటకు వచ్చి ఆ భూమిని అతనే పట్టుకున్నాడంట. కొంతమంది ఏమో హెర్క్యులస్ అనేవాడు. హెర్క్యులస్ సైకిల్ చూసారా? భూమిని పట్టుకుని ఉంటాడు ఒక ఆయన బలవంతుడు. ఆ భూమిని మోస్తాడని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, శూన్యములో ఆయన భూమిని వేలాడు తీశాడు. హల్లెలూయా. ఏది నిజమైంది? శూన్యంలో వేలాడుతుందా భూమి? లేదా ఎవరైనా పందులు, కుక్కలు, నక్కలు పట్టుకున్నాయా? ఒక అతనంట భూమి మీద ఎగురుకుంటా వెళ్ళి సూర్యుని మింగేశాడు. సూర్యుని మింగేస్తే అతను నోరు ఎర్రగా అయిపోయిందంట. కథలండి అవన్నీ మనకు అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకు కావాలి. ప్రతి విషయంలో, సైన్స్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా బైబిల్ చెప్పేది నేడు కూడా 100% ఎలాంటి మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ లేకుండా బైబిల్ ఇప్పటికి కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కువగా చదవబడుతున్నటువంటి పుస్తకము, ఎక్కువగా కొనబడుతున్నటువంటి పుస్తకం ఏదైనా ఉన్నట్టే టాప్ ప్లేస్ లో బైబిలే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అనేక భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయబడింది.
చివరికి ఆటవిక ప్రజల యొక్క వారికి కూడా లిపిని కనిపెట్టి కూడా బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ఎందుకు ఇంతలా స్ప్రెడ్ అవుతుంది? ఎందుకు బైబిల్ దేవుని యొక్క వాక్యం కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేశారు. వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మనకు సువార్తను ప్రకటించి మనందరం నిజం తెలుసుకోవాలని చేశారు. ఒకప్పుడు మనకి ఇంత స్వతంత్రం లేదు దేవుని ఆరాధించుకోవడానికి, అవునా కాదు? కానీ ఇప్పుడు మనం స్వేచ్ఛగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాం, అభివృద్ధి పరచబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండకూడదు? బుద్ధి లేని హృదయము. దేవుడు లేడు, దేవుడు చూడట్లేదు, నేనేం చేసినా నడుస్తుంది, నేను ఆలోచించుకునేదే కరెక్ట్ అనుకునే వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. తర్వాత గర్వ హృదయం గురించి చెప్తుంది. చాలా మంది గర్వంతో నిండి ఉంటారు. వారి హృదయం అంతా గర్వంతో నిండిపోయి మనుషులను లెక్కే చేయరు, ఎవరిని లెక్క చేయరు. అలాంటి గర్వ హృదయాన్ని కూడా దేవుడి వాక్యము, అలాంటి గర్వ హృదయాన్ని మనం కలిగి ఉండకూడదని చెప్తుంది. తర్వాత ఇంకొక అతని గురించి చెప్తాను. సామెతల గ్రంథం 19:70 మందముగా కొవ్వు పట్టిన హృదయము. ఏంటండి? ఎంతలాగా? మందముగా కొవ్వు పట్టినటువంటి హృదయము. ఈ హృదయంలోనికి ఏ మాట వెళ్ళదు. దున్నపోత మీద వర్షం కురిసినట్టు అంటారు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిట్లో చాలా మంది భర్తలు, భార్యలు వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, పెళ్లిళ్ళు చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటే, కొంతమంది ఏమో పుట్టినది మొదలుకొని చచ్చిదాకా తాగడానికే పుట్టినది తాగుతూనే ఉంటాడు. అసలు ఏ బాధ్యత ఉండదు, ఎవరు ఏమి చెప్పని నాకు కాదు అని అనుకుంటాడు అంతే. కొవ్వు పట్టేసినటువంటి హృదయం. మంచి చెడ్డ లేదు, వావి వరస లేదు, ఒక బాధ్యత లేకుండా రోడ్లండా తిరిగేవాళ్ళు, వ్యసనాలకు బానిసలైపోయి ఎవరు ఏమి చెప్పినా వినిపించుకోకుండా వింటారు, వెంటనే మళ్ళీ వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు, మూర్ఖులుగా బ్రతుకుతారు. ఇలాంటి కొవ్వు పట్టిన హృదయాల గురించి కూడా దేవుడు అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండకూడదని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అహంకారమైనటువంటి హృదయం, అహంకారం కలిగినటువంటి హృదయం. ఎవరు ఏం చెప్పినా వినకుండగా నాకు నచ్చిందే నేను చేస్తా, నువ్వెవడో నాకు చెప్పేది అనేటువంటి వ్యతిరేకమైనటువంటి ఆత్మను కలిగినటువంటి హృదయం. తర్వాత ఇంకొక హృదయము జీవధారలు ప్రవహించే హృదయం. మంచి కరుణ, మానవత్వము, సహృదయము, సమాధానము, శాంతి, నెమ్మది, దయ, జాలి కలిగినటువంటి హృదయం, జీవజల నదులు ప్రవహించేటువంటి హృదయము. ఇలాంటి హృదయాలలో నీ హృదయం ఏది అనేది నా ప్రశ్న ఈరోజు. కఠినమైన హృదయమా, జ్ఞానము కలిగిన హృదయమా, లేకపోతే మూర్ఖమైన హృదయమా, గర్వంతో కలిగినటువంటి హృదయమా, కొవ్వు పట్టేసినటువంటి హృదయమా, లేకపోతే సంతోషించే హృదయమా, విజ్ఞాపన చేసే హృదయమా? ఎలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు? సార్ ఆలోచించే. నేను ఎప్పటివరకు ఎన్ని హృదయాలు చెప్తాను నేనండి. జ్ఞాన హృదయము, కఠిన హృదయము, ప్రేరేపించబడే హృదయము, వివేక హృదయము, పూర్ణ హృదయము, మాయల్లో చిక్కుబడే హృదయము, దేవుని యందు సంతోషించే హృదయము, బుద్ధి వివేకము కలిగిన హృదయము, యథార్థ హృదయము, నిర్దోషమైన హృదయము, శుద్ధమైన హృదయము, విరిగిన హృదయము, బుద్ధి లేని హృదయము, గర్వ హృదయము, మందముగా కొవ్వు పట్టిన హృదయము, అహంకార హృదయము, జీవధారలు ప్రవహించే హృదయము. ఈ హృదయాలన్నిటిలో నీ హృదయం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎన్ని హృదయాలు ఉన్నాయి మనిషికి? ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎక్కడి దాకా ఆగిపోయాను? సామెతల దాకే ఆగిపోయాను. ఆది కాలం నుండి సామెతల దాకే ఆగిపోయాను. ఇంకా మనం చూసుకుంటే చాలా హృదయాలు ఉన్నాయి. బండలాంటి హృదయాలు ఉన్నాయి, రాతిని పోలిన హృదయాలు ఉన్నాయి, చాలా. కానీ మనం ఇక్కడతో దీన్ని ఆపుదాం. నీ హృదయం ఏంటి అనేది ఈరోజు నా ప్రశ్న. ఈ రోజు కనుక నీ హృదయము దావీదు వలె శుద్ధి చేయబడకపోతే, నీ హృదయము పరిశుద్ధపరచబడకపోతే, విశాలపరచబడకపోతే, నీ హృదయంలోనికి దేవుని యొక్క ఆత్మ రాదు. దేవుని స్తోత్రం. నీ హృదయంలో ఉన్న ప్రతి దాన్ని, ఇప్పుడు చెప్పబడిన ఇలాంటి హృదయాలు నువ్వు కలిగి ఉంటే వాటిని నువ్వు తీసేసుకోవాలి. తీసేసి ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చేసి దేవుని హృదయాన్ని నీవు తీసుకోవాలి. సామెతల గ్రంథం 19:27 సామెతల గ్రంథం 19:21 వచ్చిన నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుడతాయి, యెహోవా యొక్క తీర్మానమే కానీ యెహోవా తీర్మానమే స్థిరము. జాగ్రత్తగా రండి. మొదటిగా నీ హృదయంలో ఇన్ని రకాల ఆలోచనలు ఉండొచ్చు, ఇన్ని రకాల హృదయాలు నీకు ఉండొచ్చు, కానీ వీటన్నిటిని తీసివేయి. యెహోవా మాటకే, యెహోవా తీర్మానానికే నీవు నీ యొక్క మనసును, హృదయాన్ని అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటి విషయం ఏంటండి? నీకెన్ని ఆలోచనలు వచ్చినా వాటన్నిటిని విడిచిపెట్టు.
దేవుని యొక్క నిర్ణయానికి నీ జీవితాన్ని అప్పగించుకో. దేవుని యొక్క నిర్ణయానికి హృదయాన్ని అప్పగించుకోవడం అంటే ఏంటి అమ్మా? ఉదాహరణ చెప్పండి. నీ ఆలోచన కాకుండా దేవుని యొక్క ఆలోచన చేయడం అంటే ఏంటి? నా పిల్లలకి నేను మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు కదా, టెడ్డీకి, శృతికి. అసలు మేము మా పిల్లలకి పేర్లే ఆలోచించలే. మేమేమనుకున్నాం, దేవుని సన్నిధిలో తీసుకెళ్ళాలి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించాలి, ఆవిడ ఏ పేరు పెడితే ఆ పేరే. అవునా కదా? ఆడికి జాకబ్ స్వరూప్ అని పెట్టారు, తనకేమో శృతి అని పెట్టారు. దేవునికి స్తోత్రం. మాలికి ఎక్క కొడుకున్నాడు, ఆడికి ఇక్కడే పెరిగాడు కదా, ఆడికి ఏమో పెట్టారు పేరు. వాళ్ళు వెంటనే స్టాలిన్ అని మార్చుకున్నారు. అదే ఏదో పేరు మార్చుకున్నారు. చెప్తున్నాను మామూలుగా. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, దేవుని యొక్క మాటకు మనము మొదటి స్థానం ఇస్తే ఇంకా దానినే మనం కొనసాగించాలి తప్ప మధ్యలో దాన్ని మార్చుకోవడానికి మన యొక్క హృదయాన్ని మనము అవకాశంగా వాడుకోకూడదు. దేవునికి స్తోత్రం. చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఎవరిని ఏమంటలేదు, ఏమనుకోకండి. చిన్న విషయంలోనే, పేరు విషయం మొదలుకొని మనం మరణించేంత వరకు కూడా, పెళ్లి విషయాలు కానివ్వండి, కార్యాల విషయాలు కానివ్వండి, దేవుని చిత్తాన్ని ఎదగాలి. అవునా? నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు ఎవరో? దేవుడా లేకపోతే ఈ లోకంలో ఉన్న పంతుల్లా? అదా దేవుడా పంతుల్లా? పంతుల్లే. వాడు చెప్పిన దానికి మనం చేస్తాం. 4 గంటలకు ముహూర్తం పెడితే 4 గంటలకే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. అదేంటి? పంతులు గారు నువ్వు చేయమనుండదు. ముహూర్తం పెట్టింది ఆయనే కదా, అది జరగదు. ఆయన పెట్టిన ముహూర్తానికి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. ఇది ఎక్కడ చూద్దేమో. పాస్టర్లు అందరూ అలా తయారైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది, నీ ఆలోచనలని పక్కకు పెట్టి దేవుని యొక్క తీర్మానానికి నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. రెండవదిగా, సామెతల గ్రంథం 23:17 నీ హృదయమందు మత్సరపడవద్దు అని చెప్తుంది. ఏం చెప్తుందమ్మా? మత్సరపడడం, ప్రతి విషయం గురించి ఆందోళన చెందడం, టెన్షన్ పడడం, లేనిపోని వాటికి నీ హృదయాన్ని అప్పచెప్పడం. ఒకరు నమ్మొద్దు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అసలు నమ్మొద్దు. నువ్వు చూసింది, నీ అనుభవపూర్వకంగా గ్రహించిందే నిజమవుతాడు తప్ప వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మేసి మత్సరపడిపోయి మనుషుల పైన నువ్వు తీర్పు తీర్చవద్దు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే, ముందు నీ కంట్లో ఉన్న దోలాన్ని తీ, తర్వాత ఎదుటి కంటి వాళ్ళు ఉన్నటువంటి నలుసు గురించి నువ్వు ఆలోచిద్దు. అసలు ఏ విషయంలోనూ నీ హృదయంలో నువ్వు మత్సరపడవద్దు. తర్వాత ఇంకొకరు ఉంటారు. 23వ అధ్యాయం 7వ వచనం, సామెతలు చదవండి. 23:7. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు, తినుము త్రాగుమని అతను నీతో చెప్పునే కానీ. చాలు. ఇక్కడ ఎవరున్నాడంట? వచ్చే మాట కాదు. వినండి, ఎవరండి ఇతను? లెక్కలు కట్టుకుంటాడు ప్రతి దానికి. పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు ప్రతిరోజు కూడా నాకు వచ్చేది ఎంత, నేను చేయాల్సింది ఎంత, నా ఖర్చు ఎంత, వీడికి ఎత్తే ఎంత అవుతుంది, ఆవిడకి ఎత్తే ఎంత అవుతుంది, ఇది నేను ఎక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుందాం, నాకు వేరే వాళ్ళ సంగతి నాకెందుకు, నా జీవితమే బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి. లెక్కలు కట్టుకునేవాళ్ళు ఉన్నారా లేరా? చాలా కాలిక్యులేటెడ్ లైఫ్. అది ఈ రోజుల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. లెక్కలు కట్టుకునేవాడే నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు. కానీ దేవుని వాక్యం లెక్కలు కట్టుకునేవాడి హృదయాన్ని నువ్వు కలిగి ఉండొద్దు అని చెప్తుంది. ప్రతిదానికి లెక్కలు కట్టుకునేవాడు వ్యాపారస్తుడు అవుతాడు, అంతే తప్ప సహోదరుడు అవ్వలేడు. దేవునికి స్తోత్రం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉంటే అతని దగ్గర ప్రేమ అనేది ఉండదు, అనురాగం ఉండదు, ఆప్యాయత ఉండదు. అలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండకూడదు దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత 26వ అధ్యాయము 23వ వచనం, సామెతల గ్రంథము 26వ అధ్యాయం 23వ వచనం. చెడు హృదయాన్ని నువ్వు కలిగి ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండిపోతతో సమానము. మీకు తెలుసా, మట్టి కొండ మీద వెండిపోత పూసారు అనుకోండి, అది వెండి వస్తువు అయిపోద్దా? చెప్పండి. ఏమన్నాడంటే, లోపడేమో చెడ్డ హృదయాన్ని కలిగి ఉండి పైకి ప్రేమ మాటలు మాట్లాడేవాడిని దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మట్టి కుండ మీద వెండిపోత, బంగారు పోత పోసిన వాడితో పోలుస్తున్నాడు ఆయన. నీ హృదయం అంతానేమో లోపడంతా కుళ్ళు, కుశుద్ధము, గర్వం చేత చెడు హృదయంతో నువ్వు నిండిపోయి పైకి మాత్రం ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అంత అందంగా పడతారు కదా. దేవునికి స్తోత్రం. అలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత ప్రసంగి 5:2 చదువుతాం, చివరిగా మనం ముగించుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం.
జాగ్రత్తగా చదవండి మాట. నీవు దేవుని సన్నిధికి జాగ్రత్తగా వినండి. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు దేవుని సన్నిధిలో అనాలోచితముగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయవద్దు. జాగ్రత్తగా వినండి ఒక నిమిషం. దేవుని సన్నిధిలో అనాలోచితముగా పొరపాటు మాటలు నువ్వు అస్సలు పలకవద్దు. దేవుని సన్నిధిలో. ఎక్కడ దేవుని సన్నిధి? దేవుని సన్నిధి అంటే ఏంటి? ఇదేనా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు దేవుని నామం పేరట ఏకీభవిస్తారో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటది. అది నీ పెళ్లి విషయం కానీ, నీ ఎంగేజ్మెంట్ విషయం కానీ, నీ పిల్లల బర్త్డే విషయం కానీ, నీ వ్యాపార విషయం కానీ, దేవుని ప్రార్థన పెట్టుకొని నువ్వు అక్కడ కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మీరు దేవుని సన్నిధిలో దేవుని నామం బట్టి మీరు కూడుకున్నారు కాబట్టి అప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? తగ్గి ఉండాలి. చదవమ్మా. అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని జాగ్రత్తగా పెట్టుకో. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరున్నారంటే దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రతి విషయంలో కూడా కుటుంబాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. దేవుడి సన్నిధిలో కూర్చుంటాం, పాస్టర్ గారి దగ్గర మాట్లాడతాం, లేకపోతే కుటుంబం అంతా కలిసి ఫ్యామిలీ ప్రార్థనలో మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకునేటప్పుడు మనము ఏ మైండ్ సెట్ తో మాట్లాడాలా? దేవుడు ఉన్నాడు, ఆయన పైనుంచి చూస్తున్నాడు, నేను కింద ఉన్నా, నేను తగ్గి మాట్లాడాలి, ఆయన అధికారానికి నేను లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి హృదయం నీకు ఉండాలి. అది ఆయన చెప్పేది. తర్వాత ప్రసంగి గ్రంథము 11:9తో మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యవ్వన కాలంలో నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను సంతోషంగా జీవించు. నీ యవ్వన కాలమందు నీ హృదయాన్ని సంతృప్తిగా, నీకేం కావాలో వాటన్నిటిలో సంతృప్తిని కలిగి ఉండు. నీకు ఏ కోరికలు వస్తాయో, నీకు ఏ ఆలోచనలు వస్తాయో వాటన్నిటి చొప్పున నడుచుకో. నీకు ఏది ఇష్టమో, నీ కంటికి ఏం కనిపిస్తుందో అన్నిటి విషయంలో నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకో. అయితే నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడనే విషయాన్ని మాత్రం నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీ హృదయము దేవుని యందు పరిశుద్ధముగాను, నిందారహితముగాను, నిర్దోషముగాను, జ్ఞానము కలిగినగాను, జీవజల నదులు ప్రవహించే హృదయముగా ఉండాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేది, నువ్వు వినేది, నువ్వు చేసేది ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగా నువ్వు చేస్తేనే మళ్ళా ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నేను చేసే ప్రతి దానికి రేపు నన్ను లెక్క అడుగుతాడు అనే భయం నీలో ఉంటే అలాంటి చెడు పనులు చేయకుండా, అలాంటి చెడు హృదయం కలిగి ఉండకుండా ప్రయాసపడాలని మిమ్మల్ని ప్రభు పేట విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31:33. జెరమయా 31:33. 31వ అధ్యాయం 33వ వచనం. ఆ దినములైన తర్వాత ఇర్మియా 31వ అధ్యాయము 33వ వచనం. సరే, నేను చెప్తున్నాను. చాలు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో, మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని మాటకి లోబడాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మొదటిది ఏంటండి? మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఆ విధంగా మనం చేస్తే మన హృదయము నిందారహితముగాను, శుద్ధ హృదయముగాను దేవుడు మారుస్తాడు. అలాంటి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, నీ హృదయము ఏమిటి? దేవునికి లోబడేదిగా ఉందా, లోకానికి లోబడేదిగా ఉందా? నేను చెప్పినటువంటి 20 హృదయాలలో నీ హృదయము ఏంటి? లెక్కలు కట్టే హృదయమా, జ్ఞానం కలిగిన హృదయమా, నిర్దోషమైన హృదయమా, కొమ్ము పెట్టినటువంటి హృదయమా, గర్వంతో ఉన్నటువంటి హృదయమా? ఎలాంటి హృదయం? ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ సమయంలో వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభు బలలోనికి వెళ్దాం.
ప్రార్థన అందరూ కూడా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయాన్ని ఒకసారి పరిశీలించు ప్రభువా, పరిశోధించు నాయన. నా ఎంతో శుద్ధ హృదయం కలుగునట్లుగా అయ్యా హిస్సోపుతో నా హృదయాన్ని నన్ను కడుగు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి అయ్యా ఈ మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ప్రవర్తన ద్వారా అయ్యా నేను ఎన్నో పాపాలు, ఎన్నో తండ్రి దుష్కర్మ క్రియలు ప్రభా, ఎన్నో అవిధేత పనులు నీ నామానికి విరోధంగా నేను చేశాను ప్రభా. అయ్యా నా సొంత బంధువులను దూషించాను, నా బంధుమిత్రులను, స్నేహితులను ప్రభా నేను త్రోసివేశాను ప్రభా. గర్వపు హృదయాన్ని నేను కలిగి ఉన్నాను ప్రభా. అయ్యా లోబడిన హృదయాన్ని నేను కలిగి ఉన్నాను ప్రభా. బండలాంటి రాతి హృదయాన్ని నేను కలిగి ఉన్నాను ప్రభా. అయ్యా ఈ రోజు నీ వాక్యంతో నాతో మాట్లాడవు ప్రభా. అయ్యా ఈ రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తానని సెలవిచ్చావు ప్రభా. నీ స్తోత్రాలు. అయ్యా నీ వాక్యానికి లోబడే హృదయాన్ని నాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని నాకు దయచేయండి. అయ్యా వినిన మరి తండ్రి వాక్యాన్ని విడిచి కొట్టుకుని పోయి గాలికి చెదరగొట్ట పొట్టు వల్ల నేను అందుకుండగా ప్రభువా, అయ్యా వాక్యానుసారంగా జీవించి ఫలించే హృదయాన్ని మా అందరికీ నీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం ప్రభు బలం సమీపిద్దాం. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగి బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో